అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు ఇండక్షన్ ఆఫ్ లేబర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ లేవు. అయితే ఈమెకి మనము డెలివరీ చేయడానికి పెయిన్స్‌ని క్రియేట్ చేయాలన్నమాట. సో, అది ఎవరికి చేస్తాం? ఎప్పుడు చేస్తాము? ఎలా చేస్తాము? దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఎవరికి చేస్తాం? సో, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి డెలివరీ మేమిచ్చిన డేట్ దాకా రీచ్ అయిపోతారు. అయినా ఇంకా పెయిన్స్ రావు. సో, ఇటువంటి వాళ్ళకి మేము ముందుగా ఆమె ఫ్యాక్టర్స్ అన్నీ నోట్ చేసుకొని ఆమెకున్న మెడికల్ కండిషన్స్ ఏంటి? బేబీ వెయిట్ ఎంతుంది? ఆమె పెల్విస్ ఎలా ఉంది? ఈ అవుట్‌లెట్ అనేది ప్రాపర్‌గా ఉందా? ఇవన్నీ అసెస్ చేసుకున్నాక ఓకే, ఈమెకి డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నాక పెయిన్స్ వచ్చేందుకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొంతమందికి వాళ్ళు డెలివరీ టైం దాకా డేట్ వరకు రీచ్ అవ్వరు. కానీ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అంటే హైపర్ టెన్షన్ అనో, లేకపోతే ఉమ్మనీరు డ్రాప్ అయిపోవడం అనో, ఇలా వేరే ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇలా ఇండ్యూస్ చేయడం, పెయిన్స్ వచ్చేలా మందులు ఇవ్వడం సేఫే అని మేము నిర్ధారించుకున్నాక వీళ్ళకి పెయిన్స్ వచ్చే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇండ్యూస్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఏంటి? ఒకటి ఏంటంటే ఫోలీస్ బల్బ్ ఇండక్షన్ అని, ఒక ట్యూబ్ సర్విక్స్ లోపలికి పంపించి దాన్ని ఇన్ఫ్లేట్ చేయడం ద్వారా అది అలా ఉంచితే కొన్ని గంటలు గడిచేసరికి ఈ సర్విక్స్ అనేది అవుట్లెట్ ఏదైతే క్లోజ్డ్గా ఉందో అది నిదానంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పెయిన్స్ రావడం ఆర్ పెయిన్స్ వచ్చేందుకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఇంకొంతమందికి మీసోప్రోస్టోల్ అనే మెడిసిన్ ద్వారా పెయిన్స్ వచ్చేలాగా చేస్తాం. అయితే ఇది యూజువల్ డోస్ 25 మైక్రోగ్రామ్స్. సో, ఇది వెజైనల్గా అన్నా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదు ఓరల్గా అన్నా ఇవ్వచ్చు. ఇది కూడా మేము ఇందాక చెప్పినట్టుగా పూర్తిగా మదర్ని, బేబీని అసెస్ చేసుకొని ఇవి ఇవ్వడం వీళ్ళకి సేఫ్ అని అన్న తర్వాతనే ఈ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 అవర్స్కి ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎలా ఉంది రెస్పాన్స్? ఈ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుందా? వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయా? అండ్ ఈ టైంలో బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది? అండ్ మదర్ బీపీ పల్స్ రేట్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చూసుకుంటూ మానిటర్ చేస్తూ ఒక్కొక్క డోసు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని కేసెస్లో డైనోప్రోస్టోన్ అని ఒక జెల్ లాంటి పదార్థాన్ని సర్విక్స్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొన్ని కేసెస్లో పెసరీస్ ఉంటాయి, అవి వెజానాలో ఇన్సర్ట్ చేయడం వల్ల కొన్ని గంటలు ఆ మెడిసిన్ ఉండేసరికి వీళ్ళకి మెల్లిగా పెయిన్స్ డెవలప్ అవడం, సర్విక్స్ ఓపెన్ అప్ అవ్వడం జరుగుతుంది. అయితే న్యాచురల్గా వచ్చిన పెయిన్స్కి మనం ఇలా ఇండ్యూస్ చేసాక వచ్చిన పెయిన్స్కి డిఫరెన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. పెయిన్స్లోనే కాదు, అవుట్కమ్లో కూడా ఉంటుంది. న్యాచురల్గా వచ్చే పెయిన్స్ ప్రాపర్గా ఎవ్రీ 30 మినిట్స్కి 20 మినిట్స్కి అలా టైం రెడ్యూస్ అవుతూ ఇంటెన్సిటీ పెరుగుతూ ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో వస్తుంది. అదే మనం ఇండ్యూస్ చేసినప్పుడు కొంతమందికి ఇలా కోఆర్డినేషన్ ఉండొచ్చు, బట్ కొంతమందికి హైపర్ స్టిమ్యులేషనో హైపో స్టిమ్యులేషనో కూడా జరగవచ్చు. అంటే ఎవ్రీ 20 మినిట్స్కి బదులు ఇంకా క్విక్గా అండ్ మధ్యలో రెస్ట్ పీరియడ్ లేకుండా కంటిన్యూస్ కంట్రాక్షన్స్ మోర్ దాన్ 5 కాంట్రాక్షన్స్ ఇన్ 10 మినిట్స్. అంటే దాని మీనింగ్ ఏంటి? యూజువల్లీ ఒక 1 మినిట్ పెయిన్స్ వచ్చినా 1 మినిట్ రిలాక్సేషన్ ఉంటేనే బేబీకి బ్లడ్ ఫ్లో అంది, బేబీ రిలాక్స్ అయ్యి ఈ డెలివరీ ప్రాసెస్లో ఎటువంటి రిస్క్ ఉండదు. అదే కంటిన్యూగా పెయిన్స్ వచ్చాయనుకోండి, మధ్యలో రెస్ట్ లేకపోతే బేబీకి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అవ్వడం వల్ల బేబీకి రిస్క్ పెరుగుతుంది. సో, ఇలా హైపర్ స్టిమ్యులేషన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. హైపో స్టిమ్యులేషన్, కొంతమందికి మనం ఇవ్వాల్సినంత డోస్ ఇచ్చినా ఇంకా పెయిన్స్ ప్రాపర్గా రావు.
సో ఇదండి డిఫరెన్స్ న్యాచురల్ పెయిన్స్కి, ఇండ్యూస్ చేసినప్పుడు వచ్చిన పెయిన్స్కి. అండ్ అవుట్కమ్‌లో డిఫరెన్స్ ఏంటి అంటే కొంతమందికి ఫీటల్ డిస్ట్రెస్ డెవలప్ కావచ్చు. అంటే ఈ మనం పెయిన్స్ వచ్చేలా చేయగలం. బట్ సర్విక్స్ అనేది ప్రాపర్‌గా ఓపెన్ కాకపోయినా ఆర్ కాంట్రాక్షన్స్ కూడా ప్రాపర్‌గా లేకపోయినా ఈ బేబీ అనేది ఫీటల్ డిస్ట్రెస్‌కి గురవ్వచ్చు. అండ్ లేబర్ కూడా స్మూత్‌గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఇది ఆహ్, చివరికి సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా ఈ ఇండక్షన్ వల్ల? కొంతమందికి ఏమవుతదంటే ఈ పెయిన్స్ ఇండ్యూస్ చేయడం వల్ల లోపల బేబీకి కొంచెం స్ట్రెస్ పెరిగి బేబీ మెక్కోనియం పాస్ చేయడం జరగొచ్చు కడుపులో ఉన్నప్పుడే. అంటే బేబీ కడుపులోనే మోషన్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతదంటే ఉమ్మనీరంతా కూడా ప్లెయిన్ వాటర్ లాగా ఉండాల్సింది గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అవ్వచ్చు. సో, ఈ మెకోనియం స్టెయినింగ్ గనక గుర్తిస్తే దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇది పొరపాటున బేబీ లంగ్స్‌లో గనుక ఎంటర్ అయితే మెకోనియం యాస్పిరేషన్ అనేది జరిగి బేబీకి బ్రీతింగ్ ఇష్యూస్ ఎదురవ్వచ్చు. సో, ఇలాగా ఇండక్షన్ ఆఫ్ లేబర్ అనేది డాక్టర్ పర్యవేక్షణలో అది కూడా బాగా కేర్‌ఫుల్ మానిటరింగ్‌తో పెయిన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా మదర్‌ని, ఫీటస్‌ని మానిటర్ చేసుకుంటూ వీళ్ళకి ఎటువంటి రిస్క్ లేకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ ఇండక్షన్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ముందుగానే డాక్టర్ తోటి ఈ విషయాలన్నీ డిస్కస్ చేసి దానికి తగిన కన్సెంట్ ఇచ్చి ఓకే అంటేనే ప్రిపేర్డ్‌గా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.